యాదృచ్ఛితంగా నువ్వు చూడొచ్చు. బస్సులో నువ్వు నిలబడ్డావు, ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, చూడడం సహజం. వెళ్తున్నప్పుడు సడన్గా ఆడవాళ్ళు కనిపిస్తూ ఉంటారు, చూడడం సహజం. నీ ఆఫీస్లో నువ్వు పనిచేస్తున్నప్పుడు ఒక అందమైనటువంటి అమ్మాయి నీ కళ్ళ ముందు కనిపించవచ్చు, సహజం. నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు అనుకోకుండా పరికమాల ఒక దృశ్యమో లేకపోతే ఒక పిక్చరో రావడం అనేది ఈ రోజుల్లో సహజమైపోయింది. కానీ ఫస్ట్ టైం చూడడం సహజం. కానీ ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలని సెకండ్ టైం ట్రై చేస్తావు, చూసావా? దట్ ఈజ్ రాంగ్. అనుకోకుండా ఒక ఛానల్ నువ్వు సర్ఫ్ చేస్తున్నప్పుడు ఒక ఛానల్ పనికిమాలిన ఒక బూత్ సినిమా వచ్చింది, అనుకోకుండా వచ్చింది, అది సహజం. కాబట్టి ఆ ఛానల్ ఏం చేస్తావు? మార్చేస్తావు. కానీ ఏం జరుగుతుందో అక్కడ అని చెప్పి మళ్ళీ బ్యాక్ వస్తావు, చూసావు? దట్ ఈస్ సిన్. తలంపులు రావడం సహజం. వచ్చిన తలంపులను జయించకుండా ఆ తలంపులను నీ మీద ఉండనివ్వడం తప్పు. కుదరినప్పుడు నువ్వు సాధారణంగా దేనికి లోపడతావు అని అంటే స్వయం తృప్తి, అనగా నీ శరీరాన్ని నువ్వే ప్రేరేపించుకొని నీకున్న కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తావు. దాన్నే సెల్ఫ్ గ్రాటిఫికేషన్ అన్నారు. శరీరాన్ని ప్రేరేపించుకోవడం ద్వారా నువ్వు పొందుకునేటటువంటి తాత్కాలిక ఆనందం కోసం నువ్వు దిగజారిపోతావు. ఇది కరెక్టా, ఇది రాంగా అనేటటువంటి దానికి ఈరోజు మనకు ప్రశ్నకు జవాబు కావాలి.